ప్రముఖ రచయిత్రి అరిశెట్టి రజిత పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్. రజిత మృతి చాలా బాధాకరమని, స్త్రీ సామాజిక సమానత్వం కోసం ఆమె తన రచనల ద్వారా చైతన్యం నింపారని, పార్థివ దేహాన్ని దానం చేయడం ఎందరికో ఆదర్శమన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రజిత క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. రజిత ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వినయ్ భాస్కర్. ప్రత్యేకించి స్త్రీలకు జరుగుతుంది అనేక సందర్భాలలో చర్చించుకునేవాళ్ళం. వాస్తవంగా రచనల ఆవిష్కరణ సభలో పాల్గొంటానుకున్నా కానీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటాను ఎన్నడూ కూడా అనుకోలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ కలిసినా కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి, సమానత్వం గురించి అక్కడ మాట్లాడేది. ప్రత్యేకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో చాలా ఏళ్ళు అక్కతోనే కలిసి అనేక సభలు, సమావేశాలు నిర్వహించి పాల్గొన్నటువంటి సందర్భమే కళ్ళ ముందు కనబడుతుంది. చివరికి ఈరోజు ప్రాణం వదిలినప్పటికీ కూడా, మన మధ్య లేనప్పటికీ కూడా అక్క రచనలు కానీ, అక్క చేసినటువంటి సేవలు మనం మరవలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చివరికి వారి పార్థివ కూడా టీఎంసీకి మరి అప్పగించడం నిజంగా చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.